హలో ఎవ్రీవన్. ఒక పల్లెటూరులో ఒక బీదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున ఒక చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్ళలో పడింది, నేను ఎట్లా బతకాలి? నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వట్టి చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు. అతని బాధ చూసి నది దేవత మనస్సు కరిగింది. సాయం చేయాలనుకుని ఆ నదిలో ప్రత్యక్షం అయ్యింది. నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా అని అడిగింది. అతను, కాదమ్మా, ఇది నాది కాదు, నా వంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుందమ్మా అని చెప్పాడు. దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలిని తీసింది. ఈ గొడ్డలి నీదా అని అడిగింది. కాదమ్మా, ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు. దేవత ఇనుప గొడ్డలి తీసింది. ఇది నీదా అని అడిగింది. ఇదేనమ్మా నాది అంటూ చేతులు జాపాడు. నది దేవత అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుప గొడ్డల్ని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డల్ని, వెండి గొడ్డల్ని కూడా అతనికి బహుమతిగా దీవించి పంపించింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.